హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. లాస్ట్ వీక్ ప్రామిస్ చేసిన దాని ప్రకారం మీకు ఇయర్ ఎండింగ్‌కి చాలా మంది కామెంట్స్ చేసిన దాని ప్రకారం గోవా ఎలా వెళ్ళాలి, రావాలి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ బడ్జెట్‌తో పాటు చెప్తానని చెప్పేసాను. సో, యాస్ ప్రామిస్డ్ ఈరోజు గోవా గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో, స్వరమాధురి ఛానల్‌లో యూట్యూబ్ వీడియోస్ కంప్లీట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది. మీరు వెళ్ళి వీడియోస్ చెక్‌ఔట్ చేయొచ్చు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మాధురి స్వర 8 అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. డైలీ స్మాల్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ రీల్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రావెల్ కంటెంట్ వస్తుంది. ఇదే కాకుండా మీకు వాయిస్ ఓవర్ కావాలన్నా, బ్రాండ్ ప్రమోషన్స్ కావాలన్నా కాంటాక్ట్ ఈమెయిల్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి మంచి ఫాలోయింగ్ అనేది ఉండడం జరిగింది. ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే మీరు వెళ్ళి యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే ఈరోజు మనం గోవా గురించి తెలుసుకుందాం. ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే ఒక మంచి ప్లేస్ కావాలి సెలబ్రేట్ చేసుకోవడానికి. 2024ని ఇన్వైట్ చేసి 2023కి బై చెప్పడానికి. చాలామంది బ్యాచిలర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఫస్ట్ అనుకుని ఎళ్ళాలనుకునే స్పాట్ మన ఇండియాలో గోవా. సో, గోవా గురించి చెప్పేద్దాం అనుకున్నాను. ఈ వీక్ చెప్తే సో దట్ మీకు ఇంకా 2 వీక్స్ టైం ఉంది కాబట్టి డెఫినెట్‌గా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు బుక్ చేసుకోవడానికి గాని, ఏమైనా చేసుకోవడానికి. బడ్జెట్ అనేది కొంచెం వేరీ అవ్వచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండ్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. ఇయర్ ఎండ్ ఎళ్ళొచ్చు లేదా జాన్ ఫస్ట్ వీక్ వెళ్ళొచ్చు. 2 వీక్స్, 3 వీక్స్ తీసుకున్నా హైగా ఉంటాయి. సో, కాస్ట్ అకామిడేషన్‌ది గానీ, ఫ్లైట్స్‌ది గానీ చూసుకొని దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. గోవా అనేది ఒక స్టేట్ ఇన్ ఇండియా. ఇక్కడ మీది వెస్టర్న్ స్టేట్ అవుతుంది ఇది ఇండియాలో. అలాగే దీనికి అరేబియన్ ఓషన్ అనేది కోస్టల్ ఏరియా కింద వస్తుంది అలాంగ్ ద వే. అండ్ ఇక్కడికి సంబంధించి ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటుంటారు చాలామంది బ్యాచులర్స్. దట్ ఈస్ ఫర్ గోవా. ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడికి సంబంధించి మనకి చాలా ఫేమస్ అంటే బీచెస్. బీచెస్ అనేది చూడాలి అంటే డెఫినెట్లీ గోవా అంటారు. అసలు ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ అండ్ వేరే అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి చూస్తారు. జస్ట్ అవర్ గోవా ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ బీచెస్. డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా మీరు బీచెస్లో చేయొచ్చు. అన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్పేస్తాను. సో, గోవాని మనం తీసుకున్నట్లయితే 2 పార్ట్స్ చేయొచ్చు. ఒకటి నార్త్ గోవా, ఒకటి సౌత్ గోవా. నార్త్ గోవాలో గానీ, సౌత్ గోవాలో గానీ మీకు చాలా పార్ట్స్ ఆఫ్ గోవాలో మేజర్ అట్రాక్షన్స్‌లో బీచెస్ ఉంటాయి కంప్లీట్‌గా. అదే కాకుండా ఫ్యూ చర్చెస్ అండ్ ఫోర్ట్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లైట్ హౌస్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. మీకు డిఫరెంట్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేవి చెప్తాను. అలాగే మీరు బీచెస్‌కెళ్తే ఏం చేయొచ్చు అన్నది కూడా నేను చెప్తాను. సో, మనం గనక ఇంపార్టెంట్ బీచెస్ ఆర్ మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే బీచెస్ అని చెప్పాను కాబట్టి వాటిలో కొన్ని నేమ్స్ నేను లిస్ట్ ఔట్ చేసిస్తాను. పాలోలం బీచ్ వెళ్ళొచ్చు మీరు. పనాజీ, అగొండా బీచ్ అండ్ బాగా బీచ్, బసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. సో, అది చాలా ఫేమస్ చర్చ్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గోవా. అండ్ బెనోలిమ్ బీచ్, వార్కా బీచ్, దూద్సాగా ఫాల్స్ ఉంది, క్యాలంగూడ్ బీచ్. నేను చెప్పినట్టు సౌత్ గోవా, నార్త్ గోవా 2 పార్ట్స్ కింద డివైడ్ అయిన మేజర్ పార్ట్ ఆఫ్ గోవా ఈజ్ అట్రాక్షన్ ఆఫ్ బీచెస్. సో, మీరు వెళ్ళారంటే డెఫినెట్‌గా వీటన్నిటికీ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడికి సంబంధించి మీరు బీచ్‌కి వెళ్ళాలంటే ఏం చేయాలి అనుకుంటే పారాగ్లైడింగ్, పారాసెయిలింగ్, స్కూబా డైవింగ్, కయాకింగ్ ఇంకా చాలా బీచ్‌లో చేసే యాక్టివిటీస్ మీకు ఇక్కడ ఉండడం జరుగుతుందండి. సో, మీరు డిఫరెంట్ పార్ట్‌లో ఆఫ్ బీచెస్‌కి వెళ్ళినప్పుడు కొన్నిటికి కొన్ని రకమైన పర్మిషన్స్ ఉంటాయి యాక్టివిటీస్ చేయడానికి. కొన్నిటికి కొన్ని రకమైన పర్మిషన్స్ ఉండవు. సో, మీరు ఏ రకమైన యాక్టివిటీస్ చేద్దాం అనుకుంటున్నారు అని మీరు కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఆ బీచ్‌కి వెళ్ళి యూ కెన్ కంప్లీట్ దోస్ యాక్టివిటీస్. ఎవరైనా యాక్టివిటీస్ కోసం వెళ్తున్నారంటే. లేదా నార్మల్ ఫ్యామిలీస్‌తో వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి అనుకుంటే మీరు ఏ బీచెస్‌కైనా వెళ్ళి నార్మల్ సైట్ సీయింగ్‌గా కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేసుకొని యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కమ్ బ్యాక్ అనమాట. సో, నార్త్ గోవా, సౌత్ గోవా కనుక తీసుకున్నట్లయితే ఈ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌ని మీరు ఎంజాయ్ చేసి రావాలి అంటే 2-3 డేస్ అనేది మినిమమ్ తీసుకోవాలండి మీరు. 2-3 డేస్ తీసుకుంటే మీరు ఆరామ్సే అన్ని ప్లేసెస్‌ని కూడా ఈజీగా కవర్ చేసేయొచ్చు. ఇంక ఇక్కడికి సంబంధించి మనం ఫేమస్ ఫుడ్ అనేది తెలుసుకుందాము. ఎక్కడికెళ్ళినా అక్కడికి సంబంధించిన ఫేమస్ ఫుడ్ మనం ఆస్వాదించాలి కాబట్టి. ఇది సీ కోస్టల్ కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ సీ ఫుడ్ అనేది దొరుకుతుంది ఫేమస్‌గా. అదే కాకుండా రైస్ అండ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. అండ్ గోవాలో కోకోనట్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ డిఫరెంట్ రైస్, ఫిష్, మీట్ అండ్ కోకుమ్ మీకు డిఫరెంట్ ప్లేసెస్‌లో బాగా ఎక్కువగా దొరికేవి ఇవి. అలాగే సీ ఫుడ్‌లో తీసుకుంటే మీకు షార్క్, ట్యూనా ఫిష్ కూడా దొరుకుతుంది. ఈ రకమైన సీ ఫుడ్ అనేది మీకు అక్కడ దొరకడం జరుగుతుంది. వీటిలో మీకు ఏది కావాలన్నా, మీరు ఏది టేస్ట్ చేయాలన్నా వెళ్ళి డెఫినెట్‌గా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు టేస్ట్ చేసిన ఐటెమ్ గానీ, మీరు చూడాలనుకుంది గానీ. ఇంకా బెస్ట్ టైమ్ టు విజిట్ గోవా మనం స్పెసిఫిక్‌గా చూసుకున్నట్లయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మంత్స్‌లో మీకు చాలా బావుంటుంది. మీరు బీచ్‌లో సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ నేను చెప్పింది చేయాలనుకున్నా మీకు అక్కడ చాలా ఈజీగా ఉంటుంది. వెళ్ళి ఖచ్చితంగా చూసి రావచ్చు. అలాగే అవన్నీ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, న్యూ ఇయర్‌కి ప్లాన్ చేసుకుంటున్నా లేదా 2024 ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్‌లో ప్లాన్ చేసుకుంటున్నా.
ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు రీచ్ అవ్వాలనుకున్నా మీకు గోవా ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. డైరెక్ట్‌గా గోవాకి చేరుకోవాలనుకుంటే. సో, ఫేర్ ప్రైసెస్ చూసుకోండి. మీరు వెళ్ళాలంటే అకామిడేషన్ ప్రైసెస్ చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అండ్ జాన్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ అండ్ లాస్ట్ 2 వీక్స్ ఆఫ్ డిసెంబర్ డెఫినిట్‌గా ప్రైజెస్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాయి. సో, ఫస్ట్‌లీ ముందుగానే మీరు ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని అకామిడేషన్‌కి సంబంధించి, అలాగే ఫ్లైట్ చార్జెస్‌కి సంబంధించి చూసుకుంటే, డెఫినెట్‌లీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ క్యాబ్ ఆర్ ఓన్ వెహికల్‌లో అయినా మీరు వెళ్ళి సైట్ సీయింగ్ ప్లేసెస్‌ని చూసేయొచ్చు. సో, ఈ విధంగా మీరు గోవా ప్లాన్ చేసుకోండి. వెళ్ళాలనుకుంటే ఇయర్ ఎండ్ వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. ఇంకా ఏ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇయర్ ఎండ్‌కి వెళ్ళాలనుకున్న గోవా ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. డెఫినెట్‌గా ఒక థమ్స్ అప్ ఇవ్వండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. ఒకవేళ వాళ్ళతో వెళ్ళాలనుకుంటే ఇంకా చాలామంది కమెంట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి. అన్నిటి గురించి నేను ఇన్ఫర్మేషన్ సేకరించి డెఫినెట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ యూ సూన్.